సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. పండగను కూడా పక్కన పెట్టి జనసేన ప్రచారంలో జోరుగా సాగుతుంది. ఇక్కడ మనకి ప్రస్తుతం పోలవరం అసెంబ్లీ అభ్యర్థి చిర్రి బాలరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బాలరాజు గారు చెప్పండి, పండగ కూడా చూడకుండా మీరు ఇలా ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ఈ జోష్ ఏంటి? ఈ జన సైనికులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీకు? తప్పకుండా వచ్చే 11వ తారీఖున వీళ్ళ బలమేంటన్నది చూపిస్తారు. ఇప్పుడు జన సైనికులు ఒకటే కోరుకునేది, ప్రజలు జన సైనికులు కూడా కోరుకునేది ఒకటే, కొత్త ప్రభుత్వం రావాలి, కొత్త పాలన రావాలి. అది రావాలంటే తప్పనిసరిగా మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. కనుక ఈ రోజున పండగ కూడా లెక్క చేయకోకుండా ఈ కుకునూరు ప్రాంతం రావడం జరిగింది. మీరు ఈ జనసేన మేనిఫెస్టోని ఎలా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి? మీరు తీసుకెళ్తుంటే ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల దగ్గర నుంచి? సామాన్యులకు అందుబాటులో ఉండే పథకాలనే పవన్ కళ్యాణ్ గారు రూపొందించడం జరిగింది. ఒక కుటుంబంలో మహిళ కానీ, గృహిణి కానీ, అలాగే ఆ కుటుంబంలో రైతు కానీ, అదే కుటుంబంలో విద్యార్థి కానీ, వీళ్ళు ముగ్గురికి సంబంధించిన సిద్ధాంతాలనే ఇందులో పొందుపరచడం జరిగింది. వీటిని తప్పకుండా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ స్పందన కూడా చాలా బాగుంది. వేరే ఇతర పార్టీలలో కూడా ఇలాంటి పథకాలను పెట్టలేదు, మన జనసేన పార్టీ పెట్టింది. కనుక ఈ పథకాలని తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి తీసుకెళ్దామని జన సైనికులు ముందంజలో ఉన్నారు. మీరు యువకులు, ఉత్సాహవంతులు కొత్తగా వచ్చారు జనసేనలోకి. మీకు సీనియర్ లీడర్లు రవి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? పూర్తిగా ఉందండి. అలాగే సిపిఎం, సిపిఐ, బిఎస్పి, అలాగే సీనియర్ నాయకులు అయినటువంటి బుట్టాయిగూడెం సీనియర్ నాయకులు అయితేనేంటి, జీలిగిమిల్లి సీనియర్ నాయకులు అయితేనేంటి, అలాగే ప్రతి సీనియర్ నాయకులు కూడా కొత్త ప్రభుత్వం రావాలి, మన పాలన మారాలి అనే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి తెల్లం బాలరాజు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అయితే కానీ, అలాగే మన బొరగం శ్రీనివాసరావు టీడీపీ ఆయన మీద ఉన్న వ్యతిరేకత అయితేనంటే వాళ్ళిద్దరి మీద ఉన్న వ్యతిరేకం మనకి ఈ రోజున ఈ ప్రజల అండదండలు పూర్తిగా లభిస్తున్నాయి. మన సీనియర్ నాయకులు కూడా పూర్తిగా వారికి సాయశక్తిలో ఉన్నటువంటి సహకారాన్ని కూడా మనకు అందించడం జరుగుతుంది. ఒక విషయం చెప్పండి, ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్నది నిర్వాసిత ప్రాంతాల్లో ఉన్నాము. అసలైన నిర్వాసితులకి ఇక్కడ న్యాయం జరగలేదని చెప్పి ప్రజల్లో చాలా గట్టిగా వ్యతిరేకత ఉంది. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే గనక ఈ నిర్వాసితులకి ఎటువంటి న్యాయం చేస్తారు? మేము గనక ఈ పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి గెలిస్తే తప్పకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి నష్టపరిహారం ₹1,00,000, 1,50,000, 6 లక్షలు ఇచ్చారు కనుక ఇదే 2013 భూసేకరణ చట్టం క్రింద 20 లక్షల రూపాయలు మన పవన్ కళ్యాణ్ గారు మారాలంటే జై జనసేన, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. 20 లక్షల రూపాయలు నేను కాంపోజిషన్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆయన నిర్వసిత ప్రాంతం కూడా పర్యటించడం జరిగింది. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువకులకు, కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా 6,50,000 రూపాయలు అందించే ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మేము ఈరోజు ప్రతి నిర్వసిత గ్రామంలో కూడా ఈ కాంపోజిషన్ అనేది మేము 20 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ R&R ప్యాకేజ్లో ప్రస్తుతం ఇప్పుడు దాకా ఉన్న గవర్నమెంట్లో భారీ ఎత్తులో అవినీతి జరిగింది. అసలైన నిర్వాసితులకు న్యాయం జరగలేదు. మామూలుగా లేని వాళ్ళకి ఇక్కడ ప్యాకేజీల ప్రకారం ఇచ్చేశారు. దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? నిర్వాసితులకు సంబంధించి చాలా నష్టం జరిగింది. ఒకళ్ళ భూమి డబ్బులు ఒకళ్ళు తీసుకోవడం, అలాగే ఇక్కడ అవకతవకలు కూడా చాలా ఎక్కువ జరిగింది. లేని భూములకి డబ్బులు తీసుకోవడం, ఇలా అవకతవకలు అనేది కూడా మేము తెలుగుదేశం అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు పాల్పడింది. తప్పకుండా వాటన్నిటిని బయటికి లాగి తప్పు చేసినటువంటి వారికి తప్పకుండా మేము శిక్ష పడేలాగా, రెవెన్యూ యాక్ట్ ప్రకారం వారికి ఏ విధంగా శిక్ష పడద్దో ఆ శిక్షలు పడేలాగా మేము తప్పకుండా చేస్తామని మాటిస్తున్నాం. గెలిపించుకుంటామండి. బాలరాజు గారు చెప్పండి, ఆల్రెడీ గెలుపు ధీమా మీ కళ్ళల్లో కనబడుతుంది. మీరు ఎంత మెజారిటీతో మీరు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇస్తున్నారు? మేము దాదాపు అర్ధ గజం అడుగుతామండి.
35 నుంచి 40 దాకా మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నానండి. అంటే నా అంచనా ప్రకారం. ఎందుకంటే ఆ ప్రభుత్వాల మీద ఉన్నటువంటి వాళ్ళకి నమ్మకం లేక మనకి పూర్తి మద్దతు ఇస్తున్నారు కనుక మనం 35 నుంచి 40,000 వరకు మెజార్టీ వస్తుందని అనుకుంటున్నానండి. మొత్తానికి చూస్తే ఇక్కడ మనకి గతంలో పనిచేసిన 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బాలరాజు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, అలాగే ఇప్పుడు దాకా ఉన్న ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చాలా ఎదుర్కొన్నారని, ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులకు ఎటువంటి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయాలు చేయలేదని చెప్పేసి అవకతవకలు చాలా జరిగినాయని చెప్తున్నారు చిర్రి బాలరాజు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్ 9 న్యూస్, పోలవరం నియోజకవర్గం.